ఒక ఫన్నీ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక ఫన్నీ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్లోకి వెళ్తే, ఒక ఊర్లో సుబ్బయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. ఆయన ఏంటంటే సాయంత్రం పూట పొలానికి పోయి ఇంటికి వస్తా అంటే దారిలో ఆయనకు ఒక అద్దం అనేది దొరుకుతుంది అనమాట, మిర్రర్ దొరుకుతుంది. సో ఇక్కడ అది ఏంటి అని చెప్పేసి ఆయన తీసుకొని ఆ మిర్రర్ని ఎదురుగా పెట్టి చూస్తాడు అనమాట. జనరల్గా మిర్రర్లో మనం చూసినప్పుడు మనమే కనిపిస్తాం, బట్ అది ఆయన కొంచెం తిక్కోడు కాబట్టి అది ఆయననే కనపడుతున్నాడని ఆయన గుర్తుపట్టాడు అనమాట. సో ఇక్కడ మిర్రర్లో చూసుకున్నప్పుడు ఆయన బొమ్మను చూసి ఎవరో కనపడుతున్నారు, ఎవరు బా సేమ్ నా పోలికలు ఉన్నాయి, ఏమన్నా మా నాన్న ఏమన్నా కనపడుతున్నాడేమో అనుకొని కొద్దిసేపు ఆలోచించి వాళ్ళ నాన్నే ఉంటాడు అని చెప్పి ఒక కన్క్లూజన్కి వస్తాడు అనమాట. వచ్చి ఆ అద్దాన్ని తీసుకొని పోయి ఇంట్లో భద్రంగా ఎత్తబెడతాడు. ఎత్తబెట్టి ఒక్కడు ఉన్నప్పుడు ఆ అద్దం ఎదురుగా పెట్టుకొని వాళ్ళ నాన్న అని చెప్పి అన్ని విషయాలు వాళ్ళ నాన్నతో షేర్ చేసుకున్నట్టు అద్దం ముందర పెట్టుకొని చెప్తా ఉంటాడు అనమాట. సో అది ఒకరోజు వాళ్ళ భార్య గమనిస్తుంది. గమనించి ఇదేందో చేస్తున్నాడు ఈయన, ఏదో ఇది కనుక్కోవాలని చెప్పి ఆయన అద్దం ఒక గూట్లో పెట్టేసి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె అద్దం తీసుకుంటుంది అనమాట. అద్దం తీసుకొని అందులోంచి చూస్తుంది. చూసి ఎవరుబ్బా 30 ఏళ్ళు అట్లా ఉంటాయి వయసు, ఎవరో మంచి అందమైన అమ్మాయి కనపడుతుంది అద్దంలో, ఈయన ఈ మొత్తం ఏమో లింకు పెట్టుకొని మాట్లాడుతున్నట్టున్నాడు రోజు అని చెప్పి ఆమె అర్థం చేసుకొని బాధపడతా పక్కింటి ఒక ముస్లాం ఉంటుంది అనమాట, ఒక 50-60 ఏళ్ళు ఉన్నాయన. సో ఆమె దగ్గరికి పోయి, చూడు మీ వాడు ఏం చేసినాడో, మా వాడు ఇంత మా వాడు అంతా అంటావు కదా, ఎవరో ఒక 30 సంవత్సరాల అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు, అది ఇది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఏది సూత్సంపై ఎవరాయమా అది ఇది అని చెప్పి ఆ ముస్లాం ఇంట్లోకి వచ్చి ఆ అద్దంలో నుంచి చూస్తుంది అనమాట. చూసిన తర్వాత ముస్లామిడి కనపడుతుంది కదా అద్దంలో. ఆమె, నువ్వు బాగుండవులే, మా వాడు ఇంత వయసువాడు అంత ముస్లాంతో పెట్టుకుంటాడు అఫేర్, నీకు బుద్ధి లేదు అంటది అనమాట. సో అది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.